జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారికి తిరువంజనం, ఫలపంచామృత అభిషేకం, సహస్రనామార్చన, పట్టు వస్త్రాలంకరణ నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణలు, భజనలతో భక్తిరసమయంగా మారింది. తొలి ఏకాదశి ఉపవాసం, పూజలకు విశేష ప్రాధాన్యత ఉందని స్థానాచార్యులు కపీంద్ర శర్మ తెలిపారు. బ్రహ్మావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం పండగ. నేటి నుంచి కూడా పండుగలు ప్రారంభమవుతాయి. ప్రధానంగా శ్రీ మహావిష్ణువు ఈరోజు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు. ఈ రోజు నుంచి 4 మాసాలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. అలాంటి తొలి ఏకాదశి తొలితాపు పండుగను పురస్కరించుకొని ఆంజనేయ స్వామివారి సన్నిధిలో తిరుమంజనం అంటే స్వామివారి సన్నిధిలో ఉండే ప్రతి విగ్రహాన్ని, గర్భాలయాలన్నీ కూడా శుభ్రం చేసుకొని తిరుమంజనం చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారితో పాటుగా ఉపాలయాలైనటువంటి అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారికి, సాలగ్రామ మూర్తులకు, అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి, ఆంజనేయ స్వామివారికి ఫలపంచామృత అభిషేకము, పట్టువస్త్రాలంకరణ, సహస్రనామార్చన కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క పండుగను పురస్కరించుకొని లోకా సమస్త సుఖినో భవంతుని కొండగట్టుకు వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కృప చేత అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాం. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పి పురాణ ప్రవచనం. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు నియమనిష్టలతో మీ యొక్క ఇష్టదేవుని ప్రార్థన చేసి మహావిష్ణువుని తులసి దళాలతో అర్చన చేసి యథాశక్తిగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.